సూపర్ హెల్తీగా ఇంకా టేస్టీగా సజ్జల ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికి ముందుగా కుక్కర్ తీసుకొని కాస్త నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలాగే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్, అలాగే బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కాస్త జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడే కాస్త సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత సరిపడా వాటర్ వేసుకోవాలి. 1 గ్లాసు సజ్జల నూకకి మనమైతే 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలన్నమాట. నార్మల్ ఉప్మా అయితే మనం కళాయిలో చేసుకుంటాం, దీన్నైతే కుక్కర్లో ఉడికించుకోవాలి. సో చాలా హెల్తీగా టేస్టీగా ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి దోరగా వేయించిన సజ్జలు అనమాట. వాటి నూక అయితే మనం తీసుకున్నాము. మనం ఇంట్లోనే సజ్జల నూకని గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటే ఇలా ఈజీగా ఉప్మానైతే చేసుకోవచ్చు. 4 to 5 విజిల్స్ పాటు ఉడికించుకున్నట్టయితే చాలా టేస్టీగా సజ్జల ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్